భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సిగ. భారత్ లదఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు మృతి. కర్నూలు జిల్లాలో మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. ఇక వివరాలకు వెళ్తే, మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వనిత మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా వాషతో కలిసి ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. అందరు మీరు కొద్దిగా దూరం జరగండి సార్. అందరూ భూపాల్పల్లి పట్టణ సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, భూపాల్పల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న భూపాల్పల్లి మండలం నాగరం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ సమ్మయ్య ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు చేసిన తనిఖీలో అతని వద్ద నుండి 1300 1 కేజీ 300 గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో భాగంగా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఈ తరహా నేరాలపై సమాచారం అందించాల్సిందిగా భూపాల్పల్లి పట్టణ సీఐ నరేష్ కుమార్ ప్రజలకు సూచించారు. అదేవిధంగా భూపాల్పల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి సరఫరా చేసినా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. భూపాల్పల్లి మంజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 5, 9, 10, 15 వార్డులైన ఆకుతారివాడ, బాంబ్లగడ్డ, సిఆర్ నగర్, కృష్ణ కాలనీ, మైబాద్పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం 94 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకి లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఫోటో వెంకల లావణ్య
రాసి నీ ఇష్టమే సార్. ఎవరన్నా అడిగినరా? గట్టిగా చెప్పరా అని అడగలే కదా. నేను ఈ రోజులు మీకు 2 నెలలే మంచి ఇప్పుడు 9, 10 వాటిలో బేస్మెంట్ అయిపోయినాయి. మన బిల్లులు కూడా పడ్డాయి 3 లక్ష. ఏమో సీనియర్ ఏఈ గారు నువ్వు వీళ్ళ వార్డులలో ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 15, 9, 10 వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను 3500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో. ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది, రేపు బేస్తవారం. తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి. బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో ₹1,00,000 పడతాయి. స్లాబ్ లెవెల్ స్లాబ్ వేయగానే 3 లక్షలు మిగతాయి పడతాయి. స్లాబ్ పూర్తి కాగానే మిగతా ₹1,00,000 కూడా పడతాయి. దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంకా కూడా ఏదైతే మెట్మా కింద రుణ సౌకర్యం ఈ మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు. మీ చొరవ తీసుకొని ఎవరైతే 1, 2 నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఆ మెట్మా మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి. మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మమ్మకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని, మీ దీవెనలు ఉంచాలని కోరుతున్నాం. ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా 20,000 ఇండ్లు 4 దఫాలుగా కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగాలు లేక ఇబ్బంది పడితే ఒక 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక 1000 ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా 2 BHK ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరీ అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే 3,500 ఇండ్లు, 3,500 లక్షలు వెంటనే పడాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా 4 లక్షల ఇండ్లు, సుమారు 20-30 ఇండ్లకు కూడా ₹4 లక్షల ఈరోజు పడడం జరిగింది. ₹1 లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 పడతాయి. సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం. నూతన సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు. హన్మకొండలోని 6వ డివిజన్లో 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు హెల్ప్ లైన్ 181కి డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే చోట ఈ సఖీ కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. నేను పంపిస్తాను. ఓకే, కొట్టుకుంటే అలానే ఒకటి దెబ్బ జరుగుతాను. మేడం
లక్ష్మి అది కూడా కొట్టండి, ఆయనతో కూడా కొట్టండి, ఆయనతో కూడా కొట్టండి. అన్నయ్య అంటే అంతే అనిపిస్తుంది. ఓకే శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, కార్పొరేటర్ మధు గారికి, అనితారెడ్డి గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. సుమారు 68 లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీని ప్రారంభం విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు, అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని, లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారి సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతుల్లో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. వరంగల్ డిస్టిక్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ కెడెట్ బాలబాలికలకు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగింది. వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన జూడో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 323 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో 40 మంది క్రీడాకారులను, 80 మంది బాలికలను వేటు ప్రాతిపదికన క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెల 5, 6 తేదీలలో వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొనడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర స్థాయి పోటీలు వరంగల్లో జరుగుతున్న సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ యాదవ్ క్రీడాకారులకు తెలిపారు.
గ్రిప్ తీసుకో రాము శంగు గ్రిప్ తీసుకో గ్రిప్ తీసుకో గ్రిప్ తీసుకో గ్రిప్ తీసుకో అరే వంగగా వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్థానిక కెమిస్ట్రీ భవనంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ కేడెట్ బాలబాలికల జూడో ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ప్రారంభం చేసుకున్నాం. ఇందులో సుమారు 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇందులో 40 మంది క్రీడాకారులను 80 మంది బాలికలను ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వారు మరి దేవి ఆగస్టు 5, 6 తేదీలలో మరి ఇదే ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వాళ్ళు ఆడి ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు ఈ 5-6 టోర్నమెంట్లో నిర్వహించిన గెలుపొందిన వారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు సబ్ జూనియర్ విభాగంలో బీహార్, మరి కేడెట్ విభాగంలో లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు వీళ్ళంతా మేము ఉదయాన్నే వారి యొక్క వేజ్ ధృవీకరణ పత్రం ఎంపిక చేసి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం, మళ్ళీ వర్చువల్స్ చిరాకు తీసుకున్నాం. మళ్ళీ వర్చువల్స్ మరి టీవీ 3వ కార్యక్రమం 3 గంటలకు విధిగా అందరూ గెలుపొందిన క్రీడాకారులంతా విధిగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, బోనోఫైడ్, మున్సిపల్ ఏజ్ సర్టిఫికేట్, మరి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వారు అడిగిన ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఈ యొక్క సమర్పించడం జరుగుతుంది. మరి టోర్నమెంట్లో 33 జిల్లాల నుంచి సుమారు 480 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరితో పాటు అఫీషియల్స్, తర్వాత కోచెస్, మేనేజర్స్, ఒక పెద్ద మెగా ఈవెంట్ ఇది విభాగంలో జరిగేది కాబట్టి వరంగల్లో జరుగుతుంది కాబట్టి మన కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు మన వరంగల్ జిల్లా పక్షాన మంచి నైపుణ్యంతో కోచెస్ శ్రద్ధ తీసుకొని జిల్లా పేరును రాష్ట్రంలో తీసుకురావాలని వారిని ప్రత్యేకంగా కోరుతూ దాని క్రీడాకారులు, కోచెస్, వాయా గారు అందరూ మరి టెక్నికల్ ఆఫీసర్లు కూడా వారికి సహకరించాలని కోరుచు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించి సహకార సంఘం కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, వడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట్లాడే లేదు, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడారా బిఫోర్ సెలింగ్ దిస్? మీతో మాట్లాడారా? కరెక్ట్ లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. యూ హ్యావ్ టు బుక్ అ కేస్, యూ హ్యావ్ టు ఫైల్ ది కేస్, యూ హ్యావ్ టు సీ ది షాప్. మీకు వచ్చింది, మీకు దొరికింది ఈ ఒక షాప్ ఇలాగే చేస్తే మార్నింగ్ ఎందుకు వస్తున్నారు? యూ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్. ఫార్మర్లు వెళ్తే అది దిస్ యూ ఆర్ డూయింగ్ లైక్ మ్యూచువల్ ఇది పైసలు పని, ఇది ఇంపార్టెంట్ రికార్డ్స్. ఇదివరకు మనకి ల్యాండ్ రికార్డ్స్ 11 అకౌంట్స్ ఉండేవి. ఆ 11 అకౌంట్స్ కంటే ముందు వీటి ద్వారా చేస్తారు. ఇది భూపాలపల్లి లేక్ షాంపేట ఉండేది సార్. 48 to 50 బ్యాక్ సార్. సరే మనం మన ఆఫీస్
ఇది మినరల్ సెట్ సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? సార్ ఇవి మనం మన ఆఫీస్లో కూడా ఇచ్చారు సార్. ఎంత ఉంది ఒక యూరియాకి ప్రైస్? 256 రూపాయలు సార్. 265.5 266.5 ప్లస్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎంత? 10 రూపీస్ సార్. హమాలి ఇక్కడ లోకల్ హమాలి 10 రూపీస్. ట్రాన్స్పోర్ట్ మన ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉందా? స్టాక్ హెల్త్ క్యాంప్స్ అనేది సార్ బ్రీడింగ్ సీజన్లో ఫర్టిలిటీ క్యాంప్స్ సార్. ఇన్ఫర్టిలిటీ కేసెస్ దీనికి ఈ 2 types ఆఫ్ క్యాంప్స్లో సపరేట్ మెడిసిన్స్ సార్ చేస్తాం సార్. తర్వాత 4 months తర్వాత మనం ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేస్తాం సార్. సార్ ఓకే. బ్లాక్ సెవెన్ స్టార్స్ అదే సపరేట్ సార్. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సార్. క్యాటిల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సులేషన్ లైక్ ఏ ఊళ్ళో వస్తుంది? కోడిదల్లా సెంటర్లో కూడా లేదు. సో అది కూడా రీజన్ పబ్లిక్ తక్కువ వస్తున్నారు. సెంటర్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో కూడా మనకు అవుట్ ఆఫ్ 75 బిల్డింగ్స్ సార్ మీరు రిపేరింగ్ లెవెల్లో కూడా సార్ కనుక మనకు 5 క్యాంప్ ఎప్పుడు చేస్తున్నారు? మంత్ ఇప్పుడు పోయిన మంత్ క్యాంప్ భూపాల్పల్లి డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి డీసీపీఓ వెంకటస్వామితో కలిసి సీఏ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జూలై 15 నుండి జూలై 30 వరకు అగెనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మత్తుకు మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి మార్గం అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటుపడాలని, అపహరణ లేని బాలబాలికల అపహరణ లేని భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ భూపాలపల్లి. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్పల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సహాయ ఫౌండేషన్ నుంచి తర్వాత డీసీపీ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి
రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూలించి ముఖ్యంగా బాలికల పట్ల అంటే గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అనేది దాన్ని కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అనేది జరగకుండా ఇటువంటి ఇష్యూస్ ఎటువంటి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.